పాత్ర ప్రత్యేకంగా ఉంటుంది. ఆ ప్రత్యేకమైన పాత్రని మరింత ప్రత్యేకంగా చేస్తూ ఉంటారనమాట. అందుకే ప్రత్యేకంగా ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ఆయనకు ఒక పాత్ర రాస్తూ ఉన్నారు. సో ఇంతకీ ఆ ప్రత్యేకమైన వ్యక్తి ఎవరు అంటే అజయ్ ఘోష్ గారు. అమ్మాయి ఆ రోల్ అవ్వలేదు ఇన్ని ప్రత్యేకతలు వాడినా కూడా. సో అజయ్ ఘోష్ గారిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. బికాజ్ ఎవరు యాక్షన్ రోల్ అన్నా కూడా ఆ డైరెక్టరు, ఆ కెమెరా ముందు అజయ్ ఘోష్ గారు కూడా ఉంటున్నారనమాట. సో రీసెంట్గా సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న అజయ్ ఘోష్ గారిని వేదిక ఏదో గుర్తు చేశారు ఆయన, ఏదో జరిగింది అక్కడ. వెల్కమ్ అజయ్ ఘోష్ గారు. అంటే మీరు నా వైపు కూడా చూడలేదని మైక్ పలకట్లేదు. అందరికి నమస్కారం అండి. ఏం మాట్లాడితే ఏమైందని భయంగా ఉందే. నేనేమన్నా ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను. ఏదో ఇది ఎవరేమన్నా అనుకొని నేనేదో అనుకుంటాను అది మాట్లాడతా. అయితే ఒకటైతే అందరికి నమస్కారం. అందరికి అయ్యా నీకు మా వాడు ఉండాడు మా ఒంగోలు, అది ఇక ఇట్లన్నిటికి మించి కదా మా అమ్మాయి అదే శ్రీలీల, మా ఒంగోలు అమ్మాయి. ఏందే అన్నావు తెలవదా? సరే అట్టయితే ఈ ధమాకా సినిమా నేను చేయలేదు, కానీ ఒక సంవత్సరం ఇదవటం అంటే పండగ చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఆ పిల్లోడు మన రవితేజ గారి సినిమాలు అంటేనే అది ఒక రకంగా ఉంటాయి. నేను ఆ సినిమా గురించి నాకు తెలియదు కాబట్టి నేనేం మాట్లాడలేను, కానీ ఈ సినిమా గురించి మాట్లాడుతానయ్యా. ఈగలు ఏగల్ ఏగల్ మళ్ళీ అదొక దారి మన ఏంది ఈగల్. ఆయన్ని ఆయన వేషధారణ కానీ నిజంగా ఆయన ప్లాన్ చేసినోడు ఘట్టంనేని కార్తీక్. యమాగుంది అసలు ఆ మనిషిని. ఫస్ట్ రోజు నేను రవితేజ గారిని ఇంతకుముందు ఎప్పుడు చూడలా. నేను షూటింగ్కి వెళ్ళాను, నేను మేకప్ అన్నీ వేసుకొని వచ్చాను. ఆయన ఆడ కూర్చున్నాడు. ఓడి అమ్మ ఎట్టుండడిందిరా మడిసి అని, ఏమో సింహంలాగా ఉండడా, ఈ బక్కగుండేవాడు ఎట్లా ఉండడింది అసలు, ఈ ఎట్లా ఉండడిందా అని అదే ఆలోచనలో ఉన్నాను. కానీ నేను ఇంకో విషయం తెలిసిన, నేను ఎవడు ముందు కూడా డైలాగులు మర్చిపోను. మొట్టమొదటిసారిగా మిమ్మల్ని చూసిన తర్వాత డైలాగ్ మర్చిపోయి నేను తెలిసిన ఆ జుట్టు ఆ గెటప్పు ఇవన్నీ చూసి అమ్మని ఎట్టు ఉండాడరా బాబు. అప్పుడే ఓ మాట అన్నాడు, ఆయనే ఈ సినిమాలో నన్ను పెట్టించింది కూడా. ఏంది మళ్ళీ ఎందుకు దెంకొచ్చాడని చెప్పి మళ్ళీ ఇవన్నీ ఏంది పెట్టించింది. నిజం చెబుతున్నాను బా, ఈ సినిమా అంటే ఎవడు సినిమా చేసినా ఆడు గొప్పగా చెప్పుకుంటాడు, అదేం కాదు. కానీ ఉన్నది ఉన్నట్టు మాట్లాడాల. అది నేను ఎట్లా చెప్పాలో అర్థం కావట్లేదు. నాకు ఇంగ్లీష్ సినిమా చూస్తున్నట్టు ఉంటుంది. నేను డబ్బింగ్ చెప్పాను, చెప్పిన తర్వాత కొన్ని సీన్లు వేసి చూపించారు. ఊడమ్మ బడవ ఇదేంద్ర స్వామి ఎట్టుంది అసలు అనుకున్నా నేను. యమాగుందండే సంక్రాంతికి మీరు పెట్టే డబ్బులకి దాని అమ్మ డబల్ 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 త్రిపుల్ వచ్చింది. ప్రొడ్యూసర్ గారు నిజంగా మీరెవరు నాకు తెలియదయ్యా, నాకు తెలీదు. పీపుల్స్ మీడియా అంటున్నారు, కానీ ఇదిగో మా డైరెక్టర్గా ఉన్నాడు ఆయన ఆదిత్య గారు. 10 మందికి అన్నం పెట్టే పెద్ద కంపెనీ ఉండాలయ్యా, ఉండాలి. మీరందరూ చల్లగా ఉండాలా, బాగుండాలి. ఏంది మంచి మంచి సినిమాలు చూడాలా, తీయాలి, జనాలందరికి పని కల్పించాలి. ఇక మాస్ మహారాజు ఇవన్నీ కాదు, కానీ నాకు ఆయన అంటే ఒక ఇది నాకు అంతే. ఈ సినిమాలో నాకు ఎంత తృప్తినిచ్చిందంటే, ఓ మాట అన్నాడు, నిన్ను చూడంగానే నవ్వు వస్తుందా అని అన్నాడు. నన్ను చేసిందేమో ఒక రకమైన విలన్ క్యారెక్టరు, చేయించింది ఆయన. విచిత్రంగా ఉంటుంది క్యారెక్టరు, మంచి క్యారెక్టర్ సినిమా. ఇదైతే మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఇక మా అవసరాల వారు ఉన్నారంటే ఇక ఆయన లెవెల్ ఆ హోందాతనం వేరుగా ఉంటుంది ఆ సినిమాలో కూడా. పోతే నవదీప్ మా ఒంగోలుడే, మా ఊరు పక్కనోడే. ఏంది అద్భుతం. ఏంది ఎందుకు ఒంగోలియన్స్ అంటేనే అదో రకమైన ఇది. ఏంది ఒంగోలు గెత్తుకున్నంత ఇది ఉంటుంది అనమాట. ఏంది అట్టని మిగతా ప్రాంతాలు ఇది కాదు, అయ్యో మళ్ళీ అది మళ్ళీ అట్టింకొట్టిక్కు కొట్టేసి ఒంగోలు వాళ్ళని మెచ్చుకున్నాడు, మిగతా వాళ్ళని ఇది అన్నాడు అని మాత్రం అనమాకండే. అందరూ అన్ని ఇది. కాకపోతే ఏంటంటే మాకు కొంచెం ఇది ఉంటుంది. సో అందరు ఈ సినిమా చూసి ఈ ధమాకాని ఎట్టయితే హిట్ చేశారో అట్లానే హిట్ చేసి రవితేజ గారిని ఇంకా మంచి మంచి సినిమాలు చేసే విధంగా
తెలుగు ప్రజలు అందరు ప్రజలు ఆశీర్వదిస్తారని ఆశిస్తూ నమస్కారం అండి. థ్యాంక్ యూ అజయ్ ఘోష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో అంటే అజయ్ ఘోష్ గారు ఈగల్లో చేశారు, ఇక్కడ మనకి ధమాకా అండ్ ఈగల్ ఇద్దరు రెండు కలిపి చేస్తున్నాం కాబట్టి ఆ టీం నుంచి కొంతమంది, ఈ టీం నుంచి కొంతమంది వస్తూ ఉంటారనమాట. మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేవని తెలుసు, ఎందుకంటే రెండిట్లో మాస్ మహారాజానే కదా. సో ఎస్, మరి ఆలస్యం చేయకుండా ఇవాళ కొంతమందికి మనం షీల్డ్స్ ఇవ్వడం జరుగుతుంది, ఎందుకంటే ఇంత మంచి ధమాకాని మనందరికీ అందించారు కాబట్టి అఫ్కోర్స్ ఒక మొమెంటో ఇవ్వాలి కదా, అందుకని. సో మరి ఆలస్యం చేయకుండా ఆ మొమెంటోస్ అందించడానికి ఐ రిక్వెస్ట్ టీజీ విశ్వప్రసాద్ గారిని వేదిక రాసంగా స్వాగతం పలుకుతున్నాము. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత విశ్వప్రసాద్ గారిని వేదిక రాసంగా ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ అలాగే ఇందాకే చెప్పాను కదా, బిజియెస్ట్ అండ్ మోస్ట్ టాలెంట్ పిలుస్తాం వేదిక మీదకి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఇప్పుడు ధమాకా అంత సూపర్ డూపర్ హిట్ అయింది అంటే దాంట్లో కథ, కథనం, యాక్టింగ్, పర్ఫార్మెన్స్ అండ్ మన రవితేజ గారు ఎట్ ద సేమ్ టైం ఆ పాటలు, ఇందాక మొత్తం పాటలు వింటుంటే మొత్తం అందరూ పాడేస్తున్నారు ఇక్కడ. అంతలా పాడుకునే పాటల్ని, ఆడుకునే పాటల్ని మనందరికీ అందించిన మోస్ట్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము.
ఎట్ ద సేమ్ టైం ఈగల్ నుంచి ఒక పాట రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందన్నమాట. వ్యూస్తో ముందుకు దూసుకెళ్ళిపోతుంది. సో ఆ మ్యూజిక్ డైరెక్టర్ గారిని కూడా వేదం రాసుకు స్వాగతం పలుకుతున్నాం. దేవ్జండ్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. నేను ఈయన పేరుని మర్చిపోయేలా లేను ఎప్పటికీ. ఇంత ప్రాక్టీస్ నా లైఫ్లోనే చేయలేదు ఆయన పేరు చేసినంత. దేవ్జండ్ గారిని వేదం రాసుకు స్వాగతం పలుకుతున్నాము. ఆడు మచ్చ సాంగ్ మనందరం వింటున్నాము. సో ఎస్, ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్లు ఇద్దరు ఉన్నారు కాబట్టి జుగల్బందీ లాంటిది ఏమన్నా ట్రై చేస్తే బాగుంటుందేమో అని ఒక ఐడియా వచ్చింది. ఏమంటారు బేమ్స్ గారు, రెడీయా? జుగల్బందీ కైండ్ ఆఫ్ ఏమొద్దా? ఓకే, సో ఫస్ట్ మాటలు, దాని తర్వాత పాటలు విందాము. సో ఫస్ట్ మీరు మాట్లాడేసేయండి.